హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిన్నటి వరకు స్పెషల్ ట్రైన్గా సేవలందించినటువంటి ట్రైన్ నెంబర్ 07615 ఏదైతే ఉందో చెర్లపల్లి టు తిరుచిరాపల్లి, ఈ ట్రైన్ని ఈ రోజు నుంచి రెగ్యులర్ చేశారు ఫ్రెండ్స్. ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైం వరకు ఆల్రెడీ బయలుదేరి ఉంటుంది చెర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వైపు. ట్రైన్ నెంబర్ 17077గా మారి రెగ్యులర్ అయినటువంటి చెర్లపల్లి టు తిరుచిరాపల్లి ట్రైన్ ఫస్ట్ రన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ ట్రైన్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ ట్రైన్లో వెళ్తే మనం 1 కాదు 2 కాదు 3 కాదు 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. అవి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు అవుతున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరినీ మరోసారి కోరుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్లో చాలా రావుతుంది కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నుంచి రెగ్యులర్గా మారినటువంటి ట్రైన్ నెంబర్ 17077 ఏదైతే ఉందో చెర్లపల్లి టు తిరుచిరాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం సాయంత్రం 5:20 చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు అనగా బుధవారం సాయంత్రం 6:45 తిరుచిరాపల్లి రైల్వే జంక్షన్ చేరుకుంటుంది. ఈ చెర్లపల్లి టు తిరుచిరాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మొత్తం 25 స్టేషన్స్లో ఈ ట్రైన్కి హాల్టింగ్ ఉంది. అలాగే చెర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి డిస్టెన్స్ వచ్చేసి 1081 కిలోమీటర్స్. జర్నీ టైం వచ్చేసి 25 hours 25 minutesలో చెర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి చేరుకుంటుంది ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో వెళ్ళి మనం దర్శించుకునే 4 దర్శనీయ స్థలాలు ఏవైతే ఉన్నాయో అందులో మొదటిది తిరుపతి, రెండవది వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్, మూడవది వచ్చేసి తిరువన్నమలై, నాలుగవది వచ్చేసి భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగం. ఈ 4 పుణ్యక్షేత్రాలను ఈ ట్రైన్లో వెళ్ళి మనం దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం సాయంత్రం 5:20 చెర్లపల్లి నుంచి బయలుదేరే ఈ ట్రైన్ నెక్స్ట్ డే అనగా బుధవారం ఉదయం 8:50 తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుమల కొండ 21 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనకు రెగ్యులర్గా బస్సెస్ మరియు ట్యాక్సీస్ అవైలబుల్గా ఉంటాయి కొండపైకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. ఉదయం 8:55 తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ మధ్యాహ్నం 12:03 వెల్లూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఇక్కడ నుంచి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శ్రీపురం మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ తర్వాత మధ్యాహ్నం 12:05 వేలూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:20 తిరువన్నమలై చేరుకుంటుంది ఈ ట్రైన్. తిరువన్నమలై రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలేశ్వర టెంపుల్ జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఆలయానికి. అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. తిరువన్నమలైలో 2 నిమిషాల హాల్టింగ్ తర్వాత ఈ ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 చివరిదైనటువంటి శ్రీరంగం చేరుకుంటుంది. శ్రీరంగం రైల్వే స్టేషన్ నుంచి రంగనాథ స్వామి ఆలయం కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఇలా ఈ 4 ఆలయాలను ఈ ఒక్క రైల్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ ట్రైన్ నెంబర్ 17077 విషయానికి వస్తే మొత్తం 22 కోచ్లతో నడుస్తుంది ఈ ట్రైన్. ఇందులో మనకు 2AC వచ్చేసి 3 కోచ్లు, 3AC 5 కోచ్లు, స్లీపర్ 10 కోచ్లు మరియు జనరల్ 4 కోచ్లతో ఈ ట్రైన్ నడుస్తుంది. ఇది మనకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. రిటర్న్ జర్నీలో మళ్ళీ ఇదే ట్రైన్ నెంబర్ 17078గా మారి తిరుచిరాపల్లి నుంచి బుధవారం రాత్రి 9:30 బయలుదేరి నెక్స్ట్ డే అయినటువంటి థర్స్డే గురువారం రోజు రాత్రి 9:30 చెర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఇలా ప్రతి మంగళవారం సాయంత్రం 5:20 చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి, అలాగే ప్రతి బుధవారం రాత్రి 9:30 తిరుచిరాపల్లి రైల్వే జంక్షన్ నుంచి అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది ఈ చెర్లపల్లి టు తిరుచిరాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇలాంటి ట్రైన్లు మరిన్ని ఈ మార్గంలో నడవాల్సి ఉంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.